గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో విజయవాడ సెంట్రల్ అతలాకుతలమైంది. సెంట్రల్లోని బుడమేరు కాలువకు వరద ఉధృతి పెరిగింది. దీంతో అజిత్ సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట, ఇందిరానాయక్ నగర్, డాబా కోట్ల సెంటర్లో అనేక ఇండ్లు నీట మునిగాయి. అజిత్ సింగ్ నగర్లో గల రైతు బజార్ పూర్తిగా నీట మునిగింది. ముప్పు ప్రాంతాలను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అలాగే ఎంపీ కేసినేని చిన్ని పరిశీలించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల హైవేలు, రైల్వే ట్రాక్ పై నుంచి వరద ప్రవహిస్తుంది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్, ఇప్పగూడ మధ్య 299 కిలోమీటర్ల వద్ద రైల్వే ట్రాక్ పైకి వరద నీరు చేరింది. ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. వరంగల్ జిల్లాలో 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఖానాపూర మండలం అశోక్ నగర్ శివారులో పాకాల సరస్సులోకి భారీగా వరద చేరింది. అశోక్ నగర్ గ్రామ శివారులో ఉన్న కల్వర్ట్ బ్రిడ్జ్ పై నుంచి భారీగా వరద ప్రవహిస్తుంది. దీంతో కొత్తగూడ నుంచి నర్సంపేట, అశోక్ నగర్ కు రాకపోకలు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రజలు ఎవరూ అటువైపు వెళ్లకూడదని పోలీస్ సిబ్బంది చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొత్తగూడ మండలంలోని పాకాల వాగు ప్రవహిస్తూ ఉండడంతో ఏజెన్సీ మండలాల్లోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గంగారం మండలంలోని 12 గ్రామాలకు, కొత్తగూడ మండలంలోని 24 గ్రామాలకు పూర్తిగా రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. భారీ వర్షాలకు వరంగల్ నగరంలోని లక్ష్మీనగర్, ఏకశిలానగర్, హనుమాన్ నగర్ ప్రాంతాల్లోని ఇళ్లకి పెద్ద కాలువ పొంగి భారీగా నీరు చేరాయి. స్థానిక కాలనీవాసులు సహాయ చర్యల కోసం ఎదురుచూస్తున్నారు. బల్దియా పోలీస్ సిబ్బంది పట్టించుకోలేదని వాపోయారు. కనీసం ప్రజాప్రతినిధులైనా వచ్చి సహాయక చర్యలు చేస్తారని ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామ చెరువుకు భారీ గండిపడింది. పరిటాల గ్రామం నుండి విజయవాడ రహదారిపై నుంచి నీరు ప్రవహిస్తుంది. చెరువు క్రింద ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. కుకట్పల్లిలో కేరళ పోలీసుల తనిఖీలు చేశారు. సినీ పరిశ్రమకు చెందిన నరసింహరాజుని అదుపులోకి తీసుకున్నారు. 2.5 కిలోలకు పైగా ఉన్న MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారు చేసి సినీ పరిశ్రమకు అందిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. కొన్నాళ్ల నుంచి డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అస్తవ్యస్తంగా మారింది. గత 2 రోజులుగా పడుతున్న వానలతో కుకట్పల్లి జేస్ బస్ స్కూల్ సమీపంలో చెట్టు విరిగిపడింది. గాయత్రి నగర్లో వాహనాలపై పడడంతో 2 వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. మరో 2 రోజులు వర్షాలు ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవద్దని చెప్పారు. చెరువులు, వాగులు, వంకలు, ప్రాజెక్టులు ఇప్పటికే భయానకరంగా మారాయని చెప్పారు. జగిత్యాల పట్టణంలో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తుంది. వాగులు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. మట్టి ఇండ్లు, శిథిల వ్యవస్థలో ఉన్న ఇండ్లలో ఎవరు ఉండకూడదని చెప్పారు. కరెంట్ పోల్స్ దగ్గరికి ఎవరు వెళ్లకూడదని చెప్పారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలందరూ మరింత అలర్ట్ గా ఉండాలని చెప్పారు. భారీ వర్షం వికారాబాద్ జిల్లాను ముంచెత్తింది. జిల్లాలోని చెరువులన్నీ నిండుకొండలా మారాయి. మత్తడి దూకి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోటిపల్లి, సర్పంచ్పల్లి, నందిగవాగు, శివర్సాగర్ చెరువులు అలుగుపారి ప్రవహిస్తున్నాయి. దోర్నాల్, సంబందర్, నాగారం, ద్యాచారం, ధర్నారం ఇలా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పలు వాగుల వద్ద పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు.